శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ శిశుపాలుని సంహారమైన తర్వాత, శిశుపాలుడి యొక్క వధ అయిన తర్వాత ఆ రాజసూయ యాగము చాలా చక్కగా, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా జరిగింది. ఆ జరుగుతున్నటువంటి ఆ యాగంలో ఎంతోమంది, కొన్ని లక్షల మంది భోజనాలు చేసేవారట. అన్నదానం, అన్న రాసులు పర్వతోపమాలుగా అన్నరాసులు ఉన్నాయట. అట్లాగే అనేక మంది బ్రాహ్మణులు ప్రతిరోజు కూడా అక్కడ నిత్యము కూడా అన్నదానం జరుగుతోంది, భోజనం చేస్తున్నారు. ఎంతమంది వచ్చారయ్యా అంటే అక్కడ 1,00,000 మంది భోజనం చేస్తే కనుక గంట మోగుతుందట. అటువంటి గంట నిరంతరము మోగుతూనే ఉందట. అంటే అన్ని లక్షల మంది అక్కడ భోజనాలు చేశారట. అట్లాగే అక్కడికి ఈ పృథివిలో ఉండేటువంటి సమస్త రాజు సమూహము కూడా ఆ యాగం చూడడానికి వచ్చిందట. అలాగే అక్కడ ఆ రాజసూయ యాగంలో వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైనటువంటి 16 మంది ఋత్విక్కులు తమ యొక్క విధులన్నింటినీ కూడా యథాక్రమంగా, యథాశాస్త్రంగా అక్కడ నిర్వర్తించారట. ఆ సదస్సులో అసలు వేదవేత్త కానటువంటి వాడు కానీ, శాస్త్రజ్ఞానము లేనటువంటి వాడు కానీ, నిత్యము అనుష్ఠాన తత్పరుడు కానిటువంటి వాడు కానీ బ్రాహ్మణుడు ఎవరు లేరట. అంత చక్కగా, అంతటి గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారట. అట్లాగే ఆ యజ్ఞవాటికలో ఒక పిసినారి కానీ, దరిద్రుడు కానీ, ఆకలి కొన్నటువంటి వాడు కానీ, దుఃఖంతో బాధపడేవాడు కానీ ఎవడు లేట. అందరూ కూడా ఆనందంతో, తృప్తితోటి, చక్కగా మంచి ఉదారమైనటువంటి బుద్ధితోటి ఉన్నటువంటి వాళ్ళే అందరూ ఉన్నారట. ఈ విధంగా వాళ్ళందరికీ, వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా యుధిష్ఠిరుడి యొక్క ఆజ్ఞానుసారంగా సహదేవుడు ఏ విధమైనటువంటి లోటు లేకుండా అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్ట. అట్లాగే ఆ ముల్లోకాల్లో ఉండేటువంటి అంతమంది కూడా అక్కడికి విచ్చేసేట. గంధర్వులందరూ కూడా చక్కటి గానాలాపనలతోటి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ ఆనందపరిచేట. అప్సరసలందరూ కూడా వాళ్ళ యొక్క నాట్యాలతోటి అందరినీ చక్కగా ఆనందింపజేసేట. అలాగే నారదుడు, తుంబురుడు, అలాగే విశ్వావసు, చిత్రసేనుడు అటువంటి గీత విద్వాంసులందరూ కూడా యజ్ఞ కర్మాంతాల్లో చక్కగా గానం చేసి అందరికీ కూడా ఆనందాన్ని కలగజేసేట. ఇతిహాస పురాణాని ఆఖ్యానాని చ సర్వసః ఊచుర్వై శబ్దశాస్త్రజ్ఞా నిత్యం కర్మాంతరేష్వథ. అంతేకాకుండా సాధారణంగా యజ్ఞాలు జరిగేటువంటి చోట ఎప్పుడు కూడా విరామ సమయాల్లో కూడా, అంటే యజ్ఞము జరిగే చోట నిరంతరము కూడా భగవత్ నామ సంకీర్తనం కానీ, భగవన్నామ వైభవం కానీ, లేకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి కథలు కానీ ఇలాంటివి మాత్రమే వింటూ ఉండాలి అనేటువంటి ఒక నియమముని పాటించేవారు. అందువలన ఆ కారణంగా విరామ సమయాల్లో అక్కడ ఉండేటువంటి వాళ్ళ గొప్ప వాళ్ళందరి చేత ఇతిహాస పురాణాలు, అటువంటి అంటే ఆ శబ్దశాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతిహాసాలు, పురాణాలు, ఆఖ్యానాలు చెప్పేవారట. భేర్యస్య మురజాస్తేవా మడ్డుకా గోముఖాస్తే శృంగవంశాంబుజాస్తేవా శ్రూయంతే స్మ సహస్రశః. అంతేకాకుండా భేరీ నినాదాలు, మొరజాలు, మడ్డుకాలు, గోముఖాలు, కొమ్ములు, వేణువులు, శంఖాలు ఇలాంటి వీటి యొక్క ధ్వనులన్నీ కూడా వేల కొద్దీ అక్కడ వినిపించేట. లోకేస్మిన్ సర్వ విప్రాశ్చ వైశ్యా శూద్రాశ్చ సర్వసః సర్వే మ్లేచ్ఛాః సర్వవర్ణాః సాది మధ్యాంతజాస్తథా నానాదేశ సముద్భూతైః నానాజేతి జాతిభిరాగతైః పర్యాప్తైవ లోకోయం యుధిష్ఠిర నివేశనే. లోకంలో ఉండేటువంటి రాజసమూహం అంతా అక్కడికి వచ్చిందంటే కేవలము రాజసమూహమే కాదుట, సమస్త బ్రాహ్మణ సమూహము వచ్చిందట, సమస్త వైశ్య సమూహము వచ్చిందట, శూద్రులు వచ్చారట, మ్లేచ్ఛలున్నట. అలా చాతుర్వర్ణ్యాల వారు కూడా అక్కడికి వచ్చి ఆ యజ్ఞాన్ని చూసి తమ జన్మ ధన్యమైందిగా భావిస్తున్నారట. అలా అందరూ కూడా ధర్మరాజు యొక్క భవనాన్ని అక్కడికి వచ్చి, ఆ యజ్ఞ వాటికి దగ్గరికి వచ్చి మొత్తం అంతా కూడా కిక్కిరిసిపోయిందిట, నిండిపోయిందిట జనాలతోటి. భీష్మ ద్రోణాదయ సర్వే కురవః సమయోధనాః.
సమయోధనా వృష్ణయశ్చ సమగ్రాశ్చ పాంచాలాశ్చాపి సర్వసః యథార్థం సర్వకర్మాణి చక్రుర్దాసాయ వక్రతో. అలాగే భీష్ముడు, ద్రోణుడు మొదలైనటువంటి గొప్పవాళ్ళు, దుర్యోధనుడితో సహా కౌరవులందరూ, వృష్ణివంశస్థులందరూ, అన్ని వైపులా ఉండేటువంటి పాంచాలు వచ్చి ఆ యజ్ఞంలో దాసుల వరే, ఎవరు ఎవరికి పని చెప్పక్కర్లేదు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ తమకి తామే సేవకులుగా అనేటువంటి భావనతోటి వాళ్ళందరూ కూడా తమకు చేయగలిగినటువంటి పనులన్నీ స్వయంగా ఒకళ్ళు ఆజ్ఞాపించక్కర్లేదు, ఒకళ్ళు బాబు ఈ పని చేసి పెట్టవయా అని అభ్యర్థించక్కర్లేదు. అక్కడ తమకు ఉచితమైనటువంటి పనులన్నీ వాళ్ళంతటి వాళ్ళే చక్కగా స్వయంగా చేశారట. ఏవం ప్రవృత్తో యజ్ఞ స ధర్మరాజస్య ధీమతః శుశుభే చ మహాబాహో సోమస్యేవ క్రతుర్యథ. ఈ విధంగా ధీమంతుడైనటువంటి ధర్మరాజు యొక్క యజ్ఞం అలా జరిగిందట. ఇది ఎలా ఉందయ్యా అంటే సోముని క్రతువులాగా ప్రకాశిస్తోందయ్యా అని చెబుతాడు. వస్త్రాన్ని కంబలాంశైవ ప్రావారాంశైవ సర్వదా నిష్కహేమజ భాండాని భూషణాని చ సర్వసః ప్రదదౌ తత్ర సతతం ధర్మరాజో యుధిష్ఠిరః. ఇంకా అక్కడ జరిగిన వస్త్రదానం గురించి చెప్పక్కలేట. వస్త్రాలు, కంబళ్ళు, దుప్పట్లు, నిష్కాలు, బంగారు పాత్రలు, భూషణాలు ఇలాంటివి ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా ఏ వేళలో అయినా ధర్మరాజు వచ్చినటువంటి వాళ్ళకి అలా పంచుతూనే ఉన్నట్టు, ఇస్తూనే ఉన్నట్ట. యా నితత్ర మహీపేభ్య లబ్ధం వా ధనముత్తమం తా నిరత్రాన్ని సర్వాణి విప్రాణాం ప్రదౌ తదా. అలాగే రాజులు అనేకములైనటువంటి బహుమానాలు, రత్నాలు, వైడూర్యాలు, బంగారమయమైనటువంటి ఆ పాత్రలు ఇలాంటివి అన్నీ కూడా రాజులు తీసుకొచ్చి ధర్మరాజుకి ఇస్తే ఆ ధనరాశులన్నింటినీ కూడా ఆ ధర్మరాజు వెంటనే అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరికీ దానం చేసేస్తున్నట్ట. 1,000,000 ప్రదదౌ బ్రాహ్మణానాం మహాత్మనాం. ఆ మహాత్ములైనటువంటి విప్రులకి 1,000 కోట్లు ఇచ్చేట. న కరిష్యతి తం లోకే కశ్చిదన్యో మహీపతి యాజక సర్వకామైశ్చ సతతం తతృబుర్ధనై. ఆ విధంగా యజ్ఞం చేయడంలో ఆ మహారాజు అయినటువంటి ధర్మరాజు ఎలా చేసాడు అనేటువంటిది చూస్తే కనుక ఆ విధంగా చేయడం అనేటువంటిది మరో రాజుకి ఎవరికి కూడా సాధ్యం కాదయ్యా అని చెబుతున్నారు. యాచకులను అన్ని విధాలా ఎల్లవేళలా కూడా ఏ క్షణంలో వచ్చినా యాచకుడైనటువంటి వాడు వస్తే వాడికి ఏం కావాలంటే అది ఇవ్వడమే కాదు, వాడు మళ్ళీ జన్మలో మరొక్క చోట ఎక్కడా కూడా అతను చెయ్యి చాపి తీసుకోవలసినటువంటి అవసరం లేకుండా సంతృప్తిపరిచేట ఆయన. వ్యాసం ధౌమ్యం చ ప్రేతః నారదం చ మహామతిం సుమంతుం జైమినిం పైలం వైశంపాయనమేవ చ యాజ్ఞవల్క్యం కఠం చైవ కలాపం చ మహోజసం సర్వాంశ విప్రప్రవరాన్ పూజయామాస సత్కృతాన్. వ్యాసుణ్ణి, ధౌమ్యుణ్ణి, మహాప్రజ్ఞుడైనటువంటి నారదుణ్ణి, సుమంతుణ్ణి, జైమిని, పైలుని, వైశంపాయుణ్ణి, యాజ్ఞవల్కుణ్ణి, కఠుని, కలాపుని, మహోజసుని, ఇంకా మొత్తం విప్రవర్లని అనేటువంటి వాళ్ళందరినీ కూడా సత్కరించి పూజించి యథాశాస్త్రంగా ధర్మరాజు వాళ్లతోటి ఈ విధంగా అంటున్నట్ట. యుష్మత్ ప్రభావాత్ ప్రాప్తోయం రాజసూయే మహాక్రతు జనార్దన ప్రభావాశ్చ సంపూర్ణో మే మనోరథ. మీ ప్రభావం వల్ల అంటే మీలాంటి బ్రాహ్మణోత్తములైనటువంటి గొప్ప వేదాంగ పారగతులైనటువంటి మీలాంటి వాళ్ళ వల్ల ఈ యజ్ఞం అంతా కూడా, ఈ రాజసూయ యాగం అంతా కూడా సుసంపన్నమైంది. మీరు లేకపోతే కనుక ఎట్లా పరిపూర్ణమవుతుంది? మీ అందరి వల్ల కూడా ఈ యాగం పరిపూర్ణమైంది. అంతేకాకుండా శ్రీకృష్ణుని యొక్క ప్రభావం వల్ల నా కోరిక కూడా పరిపూర్ణమైంది అని ఆయన ఎంతో వినయంగా చెప్పేట ధర్మరాజు వాళ్ళందరినీ ఉద్దేశించి. ఇలాగ జరిగిందయ్యా అని జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతున్నాడు. అధయజ్ఞం సమాప్యాంతే పూజయామాస మాధవం బలదేవం చ దేవేశం భీష్మాద్యాంశ్చ కురుత్తమాన్. ఆ తర్వాత ఆ యజ్ఞ సమాప్తిలో శ్రీకృష్ణుడి యొక్క అన్నగారైనటువంటి ఆ బలరాముణ్ణి, అలాగే భీష్ముడు మొదలైనటువంటి కురుసత్తములందరినీ కూడా ధర్మరాజు యథోచితంగా యథాశాస్త్రంగా చాలా అద్భుతమైనటువంటి సత్కారాలతో పూజించేట.
సమాపయామాస చ తం రాజసూయం మహాకృతం తం తు యజ్ఞం మహాబాహు ఆసమాప్తైర్జనార్దన రరక్ష భగవాన్ శౌరి శారంగచక్రగధాధర. ఈ విధంగా ధర్మరాజు సంకల్పించినటువంటి రాజసూయ యాగాన్ని అంతటినీ కూడా ఆ భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండి పూర్తి చేయించట. శారంగము చక్రము గధను ధరించినటువంటి శ్రీకృష్ణుడు ఆ రాజసూయ యాగం సమాప్తి అయ్యేదాకా స్వయంగా తాను అక్కడుండి ఏ విధమైనటువంటి ఉపద్రవాలు రాకుండా ఏ విధమైన విఘ్నాలు రాకుండా ఆయన స్వయంగా అక్కడుండి ఆ యాగమంతా కూడా దగ్గరుండి జరిపిస్తూ దాన్నంతటిని కూడా రక్షించాడయ్యా. తతస్త్వభృతస్నాత ధర్మాత్మానం యుధిష్ఠిరం సమస్తం పార్థివం క్షత్రం ఉపగమ్య ఇదమబ్రవీత్. ఆ ధర్మరాజు ఆ యాగాంతమందు అవభృత స్నానం చేశాడు. ఆ అవభృత స్నానం చేసిన తర్వాత ఆ రాజు సముదాయం అంతా కూడా ధర్మరాజు దగ్గరికి వచ్చారట. వచ్చి ఆయన్ని దగ్గరికి వచ్చి నమస్కారం చేసి వినయంగా ఈ విధంగా అన్నట. దిష్ట్యా వర్ధసి ధర్మజ్ఞ సామ్రాజ్యం ప్రాప్తవానసి ఆజమీఢాజమీఢానాం యశస్సంవర్ధితం త్వయా కర్మణైతేన రాజేంద్ర ధర్మస్య సుమహాన్ కృతః ఆపృచ్ఛామో నరవ్యాఘ్ర సర్వకామై సుపూజితాః. ఓ ధర్మజ్ఞ యుధిష్ఠిరా, దైవానుగ్రహంతో నువ్వు గొప్ప అభివృద్ధిని పొందేవయ్యా. నీవు పొందినటువంటి శ్రేయస్సుని ఏ ఒక్కళ్ళు కూడా ఇప్పటివరకు ఈ భూమి మీద పొందలేదు. అటువంటి శ్రేయస్సును నువ్వు పొందేవు, సార్వభౌముడు అయ్యేవు. ఆజమీడ వంశోద్భవుడైనటువంటి నువ్వు మీ వంశ ప్రతిష్టని యాగంతో నువ్వు చాలా అభివృద్ధిని చేసేవయ్యా. ఎంతో ధర్మాచరణం చేసేవు. మా కోరికలన్నీ కూడా తీరేయ్యా. నీ సత్కారాలతో మేమందరము కూడా అత్యంత సంతృప్తి కలిగినటువంటి వాళ్ళవయ్యాము. అందువలన మేము ఇక్కడి నుంచి వెళ్ళి వస్తాం, మమ్మల్ని అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నామని ఆ రాజసమూహంతో ధర్మరాజుకి నమస్కారం చేసి ఆయన ఆ విధంగా ఆయనతోటి చక్కగా మాట్లాడి ఈ విధంగా ఆయన అనుమతి కోరేట. స్వరాష్ట్రాన్ని గమిష్యామ తదనుజ్ఞాతుమర్హసి శ్రుత్వాతు వచనం రాజ్ఞాం ధర్మరాజో యుధిష్ఠిరః యథార్హం పూజ్య నృపతీన్ భ్రాతॄన్ సర్వానువాచః రాజానః సర్వ ఏవైతే ప్రీత్యాస్మాన్ సముపాగతాః ప్రస్థితాః స్వాని రాష్ట్రాణి మామపృచ్ఛ్య పరంతపాః అనువ్రజత భద్రం వహ విషయాంతం నృపోత్తమాం. మేమందరము కూడా ఇంకా మా యొక్క దేశాలకి పెడతామయ్యా, నువ్వు అనుజ్ఞ ఇవ్వాల్సింది అని ఆ రాజులందరూ కూడా ఎంతో వినయంగా ధర్మరాజుని కోరారట. అప్పుడు వెంటనే ఆ మాటలు విన్నటువంటి ధర్మరాజు ఆ రాజులందరినీ తగినట్లుగా సత్కారాలు చేసి వాళ్ళకి యథోచితమైనటువంటి సత్కారాలు చేసి వాళ్ళ తమ్ముళ్ళని పిలిచినటువంటి వాడై వాళ్ళతోటి ఈ విధంగా అన్నట్టు, ఈ రాజులందరూ మన మీద ఎంతో ప్రీతితోటి వచ్చారు. వీళ్ళు మనం ఆహ్వానం పంపగానే అంతంత సుదూరాల నుంచి అనేకములైనటువంటి ధనరాశుల్ని కానుకలుగా తీసుకొచ్చి మన మీద ఎంతో ప్రీతితో వచ్చారు. వాళ్ళు తమ రాష్ట్రాలకి వెళుతూ నాకు చెప్పడానికి వచ్చారు. అందువలన మీరందరూ కూడా భద్రంగా వీళ్ళందరినీ కూడా మన రాజ్యం చివరి వరకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పంపించేటువంటి ఏర్పాట్లు చేయండి, స్వయంగా మీరు దగ్గర నుండి సాగనంపండి అని తన తమ్ముళ్ళందరినీ పిలిచి చెప్పాట. భ్రాతుర్వచనమాజ్ఞాయ పాండవ ధర్మచారిణః యథార్హన్ నృపతీన్ సర్వాన్ ఏకైకం సమనువ్రజన్. అన్నగారు చెప్పడం ఏమిటి, తమ్ముళ్ళు వెంటనే అలా చేయడం అనేటువంటిది ఒక అక్కడ జరుగుతూ ఉండేటువంటి ధర్మాచరణం. అందువలన అన్నగారి మాటలను శిరసావహించినటువంటి ధర్మవర్తనులైనటువంటి పాండవులందరూ ఒక్కొక్క రాజును స్వయంగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళని జాగ్రత్తగా పంపిస్తున్నారట. విరాటం అన్వయాత్వర్ణం ధృష్టద్యుమ్న ప్రతాపవాన్ ధనంజయో యజ్ఞసేనం మహాత్మానం మహారథం. అలాగే ప్రతాపశాలైనటువంటి ధృష్టద్యుమ్నుడు విరాటుడిని అనుసరించి సాగనంపేట. అర్జునుడు మహాత్ముడు మహారథుడు అయినటువంటి ద్రౌపదుడిని సాగనంపేట. భీష్మంచ ధృతరాష్ట్రంచ భీమసేనో మహాబలః ద్రోణం తు ససుతం వీరం సహదేవో యుధాంపతి. అలాగే మహాబలుడైనటువంటి భీముడు భీష్మాచార్యుల వారిని ధృతరాష్ట్రుడిని దగ్గరుండి తాను సాగనంపేట. అలాగే ద్రోణుణ్ణి అశ్వత్థామని సహదేవుడు సాగనంపేట. నకులః సుబలం రాజన్ సహపుత్రం సమన్వయ ద్రౌపదేయ ససౌభద్రాః పర్వతీయాన్ మహారథాన్. అలాగే నకులుడు పుత్రసహితుడైనటువంటి శకుణ్ణి ఉపపాండవులందరూ కూడా అభిమన్యుడు మహారథులైనటువంటి
భారతీయ రాజుల్ని కూడా దగ్గరుండి సాగనంపేట. అన్వగచ్చన్ సదైవాన్యాన్ క్షత్రియాన్ క్షత్రియర్షభాః ఏవం సుభూజితా సర్వే జగ్ముర్విప్రా సహస్రశ గతేషు పార్థవేంతేషు సర్వేషు బ్రాహ్మణేషు చ యుధిష్ఠిరమువాచేదం వాసుదేవం ప్రతాపవాన్. అలాగే మిగిలినటువంటి రాజులందరినీ కూడా తన వారైనటువంటి అంటే ధర్మరాజుకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాజులందరినీ కూడా సాగనంపేట. అనేక మంది వేల కొద్ది బ్రాహ్మణులందరూ కూడా పూజితులై వాళ్ళు కూడా బయలుదేరట. ఇలా రాజులు విప్రులు అందరూ వెళ్ళిన తర్వాత ప్రతాపిశాలైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యజ్ఞాన్ని తాను దగ్గరుండి ఎంతో చక్కగా వైభవంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా జరిపించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఇలా అన్నట్ట. ఆ పృచ్ఛే త్వాం గమిష్యామి ద్వారకాం గురునందన రాజసూయం క్రతు శ్రేష్టం దిష్ట్యా త్వం ప్రాప్తవానసి. ఓ కురునందన, నేను కూడా నీ అనుజ్ఞ కోరుతున్నానయ్యా, ద్వారకకి వెళ్ళి వస్తాను. దైవానుగ్రహంతో ఈ రాజసూయ యాగం చాలా చక్కగా నిర్వర్తించావు, అందువల్ల నేను ద్వారకకి వెళ్ళడానికి నాకు కూడా అనుమతి ఇవ్వాల్సింది అని ధర్మరాజును కోరేట. తం ఉవాచ ఏవ ముక్తస్తు ధర్మరాజో జనార్దనం తవ ప్రసాదాత్ గోవింద ప్రాప్త కరతు బరోమయా. మహానుభావ శ్రీకృష్ణ, దైవానుగ్రహంతో యజ్ఞం చేయడం నీ అనుగ్రహంతో యజ్ఞం జరిగిందయ్యా. నీ రాజసూయ యాగం నేను ఈ విధంగా ఎంత చక్కగా ఇలా నిర్వర్తించాను అంటే ఇందులో అనుక్షణము కూడా నీ యొక్క రక్షణ, నీ యొక్క అనుగ్రహం, నీ యొక్క ఆశీస్సులు, నీ యొక్క మార్గదర్శనమే ఉన్నాయి ఇందులో. అందువలన నీ వల్లనే నేను ఈ యాగాన్ని సుసంపన్నం చేసుకున్నానయ్యా అని ఆయన ధర్మరాజు చాలా వినయంగా శ్రీకృష్ణుడితో చెప్పాట. క్షత్రం సమగ్రమపి చ త్వత్ప్రసాదాద్ వశే స్థితం ఉపాదాయ బలిం ముఖ్యం మామేవ సముపస్థితం. అసలు నీ యొక్క అనుగ్రహం వల్లే ఈ రాజ సముదాయం అంతా కూడా, ఇక్కడికి వచ్చినటువంటి వేల కొలది వచ్చినటువంటి ఈ రాజ సముదాయం అంతా కూడా నా వశమైందయ్యా. లేకపోతే నాకు స్వాధీనం ఎట్లా అవ్వగలరు? నీ యొక్క అనుగ్రహం వల్ల ఇదంతా జరిగింది. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా నాకు వశమవడమే కాదు, అనేకములైనటువంటి ధనరాశులని, అనేకములైనటువంటి రత్నరాశులని అన్నీ కూడా నాకు ఇచ్చి నన్ను సేవించారు. కథం త్వద్గమనార్థం మే వాణి వితరతే అనఘా నాకేహం త్వామృతే వీరారథిం ప్రాప్నోమి కర్హిచిత్. అందువల్ల నువ్వు వెడతాను అంటే వెళ్ళవయ్యా, నిన్ను నేను ఎలా అనగలనయ్యా? నువ్వు లేకుండా ఒక్క క్షణము కూడా మేము జీవించలేమయ్యా. నీవు లేనటువంటి నీ విరహం ఏదైతే ఉందో అది మాకు ఏమాత్రము శ్రేయోదాయకమో సుఖదాయకమో కాదు. అందువలన నువ్వు లేకపోతే కనుక మాకు ప్రసన్నతే ఉండదు. అందువలన నేను నువ్వు వెడతాను అంటే అలాగే వెళ్ళవయ్యా అని నేను ఎలా చెప్పగలను? నా నోరు రాదయ్యా అని మా మహాత్ముడైనటువంటి ధర్మరాజు ఎంతో వినయంగా శ్రీకృష్ణుడితో చెప్పాట. అవశ్యం చైవ గంతవ్యా భవతా ద్వారకాపురీ ఏవ ముక్త సధర్మాత్మా యుధిష్ఠిర సహాయవాన్ అభిగమ్య బ్రవీత్ ప్రీత పృథాం పృథుయతా హరి సామ్రాజ్యం సమనుప్రాప్త పుత్రాస్తే అద్య పితృశ్వస సిద్ధార్థ వసుమంతశ్చ సాత్వం ప్రీతిమవాప్నుహి అనుజ్ఞాతస్త్వయా చాహం ద్వారకాం గంతు మత్సహే. అయితే నువ్వు మరి తప్పనిసరిగా ద్వారకకు వెళ్ళాలి కదా, అందువలన తప్పనిసరైనప్పుడు తప్పదు, ఇంకా ఏ విధంగానైనా నువ్వు ద్వారకకు వెళ్ళాలి, నీ యొక్క వియోగం మాకు తప్పదు అని అనుకున్నట్ట ధర్మరాజు. ఆ మాట అనిపించుకుని ధర్మాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా కుంతీదేవి దగ్గరికి వెళ్ళాట. అత్త, నీ పుత్రులు సామ్రాజ్యాన్ని పొందారు, చక్కగా ధనవంతులే కార్యసిద్ధిని పొందారు, మొత్తం పృథ్వీ మీద ఉండేటువంటి రాజ సముదాయం అంతా కూడా సమ్రాట్టుగా ఆ ధర్మరాజుని అంగీకరించింది. అందువలన ఆ విధంగా అంత వైభవాన్ని పొందారు, చక్కగా రాజసూయ యాగం కూడా చేశారు. అందువలన నువ్వు ఇంకా చక్కగా నీ పుత్రుల యొక్క ఈ శ్రేయస్సును చూసి నువ్వు ఆనందిస్తూ హాయిగా ఉండొచ్చమ్మా. నేను ఇంక ద్వారకకు వెళ్ళి వస్తాను, నన్ను అనుమతించు అన్నాడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి. సుభద్రాం ద్రౌపదీం చైవ సభాజేత కేశవ నిష్క్రమ్య అంతఃపురాత్ తస్మాత్ యుధిష్ఠిర సహాయవాన్. ఆ విధంగానే కేశవుడు సుభద్ర దగ్గరికి వెళ్ళాడు, ద్రౌపది దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ కలుద్దాము అని వాళ్ళకి చెప్పి మధురంగా వాళ్ళందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నటువంటి వాడై అంతఃపురం నుండి బయటపడ్డట. స్నాతశ్చ కృతజప్యశ్చ బ్రాహ్మణాన్ స్వస్తి వాచ్యత తతో మేఘవపుప్రఖ్యాం చందనం చ సుకల్పితం యోజయిత్వా మహాబాహు దారుకః సముపస్థిత ఉపస్థితం రథం దృష్ట్వా తార్క్ష్య ప్రవరకేతనం ప్రదక్షిణముపావృత్య సమారుహ్య మహామనాః.
ప్రేయో పుండరీకాక్ష తతో ద్వారవతీం పురీం. ఆ తర్వాత కృష్ణుడు చక్కగా స్నానం చేసుకుని జపం చేసుకుని అవన్నీ కూడా తన చేసి కాలోచితమైనటువంటి తన కార్యాలన్నీ కూడా నిర్వర్తించుకున్నటువంటి వాడై బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులన్నీ కూడా పొందిన తర్వాత ఆ దారకుడిని ఆహ్వానించేట, నాయన రథం సిద్ధం చెయ్యని. ఆ దారకుడు మేఘమందిరమైనటువంటి రథాన్ని సిద్ధం చేసుకుని వచ్చేట. కృష్ణుడు గరుడు కేతనాన్ని చూసి ప్రదక్షిణం చేసి ఆ రథం ఎక్కి ద్వారకాపురానికి బయలుదేరేట. సాత్యకి కృతవర్మాచారథమారుహ్య సత్వరే విజయామాసు సత్ర చామరాభ్యాం హరిం తథా బలదేవస్య దేవే సహ యాదవాస్త సహస్రశ ప్రేయో రాజవత్ సర్వే ధర్మపుత్రేణ పూజితాః తతః సమ్మతం రాజా హిత్వా సౌవర్ణమాసనం భ్రాతృభిః సహిత శ్రీమాన్ వాసుదేవం మహాబలం. ఆ తర్వాత సాత్యకి కృతవర్మ ఇద్దరు కూడా వెంటనే రథం ఎక్కారు. వాళ్ళిద్దరూ కూడా ఆ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడికి చేరువైపు ఉండి చామరాలతోటి వీస్తున్నట్ట. అలాగే బలరాముడు, వేల కొద్ది యాదవులు ధర్మరాజు చేత పూజితులై వాళ్ళందరూ కూడా బయలుదేరట. వెంటనే ధర్మరాజు సువర్ణ సింహాసనాన్ని విడిచిపెట్టి తన తమ్ముళ్లతోటి కాలినడకతో వచ్చి వసుదేవుణ్ణి అనుసరించేట కొంత దూరం. తతో ముహూర్తం సంగృహ్యాస్యందన ప్రవరం హరి అబ్రవీత్ పుండరీకాక్ష కుంతీపుత్రం యుధిష్ఠిరం. ఒక్క క్షణం రథం ఆపి శ్రీకృష్ణుడు ధర్మరాజుతోటి ఈ విధంగా అన్నట్ట, అప్రమత్త స్థితో నిత్యం ప్రజాః పాహి విశాంపతే పర్జన్యమివ భూతాని మహాద్రుమివ ద్విజాః బాంధవాస్తోపజీవంతో సహస్రాక్షమివామరాః కృత్వా పరస్పరేణైవం సంవిదం కృష్ణ పాండవో అన్యోన్యం సమనుజ్ఞాప్య జగ్మతో స్వగృహాన్ ప్రతి. రాజా, నువ్వు చాలా చక్కగా ఈ రాజసూయాగం జరిగింది, రాజసమూహంతో నా వశమైపోయారు అని అలా ఉండకుండా, అంటే చాలా ప్రశాంతంగా నాకు ఇంకేం పర్వాలేదు అనుకోకుండా అప్రమత్తుడివే ఉండాలి ఎప్పుడూ కూడా. అలాగే నిత్యము కూడా ప్రజలను రక్షిస్తూ ఉండాలి. ప్రాణులు మేఘాన్ని, అలాగే పక్షులు మహావృక్షాన్ని, దేవతలు ఇంద్రుణ్ణి ఆశ్రయించి జీవిస్తారు. ప్రాణులు మేఘాన్ని ఎందుకు ఆశ్రయిస్తారు అంటే మేఘం వర్షిస్తే ప్రాణులందరికీ కూడా జీవనాధారమైనటువంటి నీటి యొక్క ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ నీరు దొరుకుతుంది. అట్లాగే పక్షులు మహావృక్షాన్ని ఆశ్రయించి ఉంటారు. ఎందుకంటే పక్షులు ఏదో ఒక వృక్షం మీద ఉంటాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు వెళ్ళి ఆహార పదార్థాలు ఎన్ని తీసుకున్నా వాటి గూళ్ళన్నీ కూడా ఒక చెట్టుకి ఏర్పాటు చేసుకుని ఆ చెట్ల మీదే నివసిస్తూ ఉంటాయి. అందువల్ల పక్షులు ఎప్పుడు కూడా పెద్ద మహావృక్షాన్ని ఆశ్రయించి ఉంటారు. అట్లాగే దేవతలందరూ కూడా ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తారయ్యా. అలాగే నీ బంధువులందరూ కూడా నిన్ను ఆశ్రయించి ఉంటారు. అందువల్ల నువ్వు ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసినటువంటి బాధ్యత నీ ఉంది. అందువల్ల అప్రమత్తుడివై నువ్వు జాగ్రత్తగా ప్రజల్ని రక్షిస్తూ జీవించాలి అని శ్రీకృష్ణుడు పెడుతూ ఒక సందేశం చెప్పేట ధర్మరాజుకి. ఆ తర్వాత ఆ కృష్ణ ధర్మరాజులు ఇరువురు కూడా పరస్పరం వీడ్కోలు చెప్పుకుని తమ తమ నివాసాలకి వాళ్ళు వెళ్ళిపోయారట. గతే ద్వారవతీం కృష్ణే సాత్వత ప్రవరే నృప ఏకో దుర్యోధనో రాజా సుగునిశ్చాపి సౌబల తస్యాం సభాయాం దివ్యాయాం ఊషతుస్తౌ నరర్షభౌ. ఆ తర్వాత ఇలా అందరూ కూడా మెల్లగా రాజుల ముందర వెళ్ళారు, తర్వాత బ్రాహ్మణులు వెళ్ళారు, తర్వాత శ్రీకృష్ణుడు కూడా అనుజ్ఞ తీసుకుని వెళ్ళాడు. ఇలా సాత్వతి ముఖ్యుడైనటువంటి అంటే సాత్వతి వీళ్ళందరితోటి కలిసినటువంటి వాడై ఆ కృతవర్మ సాత్వతి వీళ్ళతో బలదేవుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ దుర్యోధనుడు శకుని మాత్రం ఆ దివ్య సభలో మిగిలేరట. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి శిశుపాల వధ పర్వణి శిశుపాల వధే 45 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో శిశుపాల వధ పర్వంలో శిశుపాల వధ అనేటువంటి 45 అధ్యాయము అంటే 45వ అధ్యాయం ముగిసింది. 46వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఇదంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. వైశంపాయను వాచ, ఓ జనమేయ మహారాజా, సమాప్తే రాజసూయేతు క్రతు శ్రేష్ఠే సుదుర్లభే శిష్యే పరివృతో వ్యాస పురస్తా సమపద్యత. యజ్ఞాల్లో చాలా శ్రేష్టమైనటువంటి రాజసూయ యాగము చాలా అద్భుతంగా ధర్మరాజు పూర్తి చేశాడు. అది పూర్తయిన తర్వాత వ్యాస మహర్షి శిష్యులందరితోటి కలిసినటువంటి వాడై ధర్మరాజు దగ్గరికి వచ్చాట. వచ్చి ఆయనతోటి సో అభ్యయా
తస్మాదాసనాత్తోర్ణం భ్రాతృభిపరివారిత పాద్యేన ఆసనాదానేన పితామహమపూజయత్. ఎప్పుడైతే వ్యాస మహర్షి వచ్చాడో వెంటనే ఆయన ఆసనం నుండి లేచాడు. లేచి తమ్ముళ్ళందరితోటి కలిసి ఎదురేగి వెళ్ళి పాద్యం ఆసనం సమర్పించి ఆ తాతగారిని వ్యాస మహానుభావుడిని పూజించాట. పూజించిన తర్వాత అధోపవిశ్య భగవాన్ కాంచనే పరమాసనే ఆస్యతామితి చోవాచ ధర్మరాజం యుధిష్ఠిరం. ఆ ఉత్కృష్టుడైనటువంటి పూజ్యతముడైనటువంటి వ్యాస మహర్షి స్వర్ణ సింహాసనం మీద ఆసీనుడై కూర్చుని యుధిష్ఠిరుడిని కూడా కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ యుధిష్ఠిరుడు కూడా కూర్చున్నాడు. అధోపవిష్టం రాజానం భ్రాతృభి పరివారితం ఉవాచ భగవాన్ వ్యాస తత్తద్వాక్య విశారద. ఆ తర్వాత తన తమ్ములందరితోటి కలిసి కూర్చున్నటువంటి ఆ ధర్మరాజును ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు, ఏ విషయాన్ని గాన చెప్పగలిగినటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా తెలిసినటువంటి త్రికాలవేది అయినటువంటి వ్యాస భగవానుడు ఆ ధర్మరాజుతోటి ఈ విధంగా అన్నట. దిష్ట్యా వర్ధసి కౌంతేయ సామ్రాజ్యం ప్రాప్య దుర్లభం వర్ధితా కురవ సర్వే త్వయా కురుకులోద్వహ. ఓ కౌంతేయ, దుర్లభమైనటువంటి సామ్రాజ్యాన్ని పొందేవయ్యా నువ్వు. అంతేకాకుండా నీ అదృష్టం కొద్దీ గొప్ప శ్రేయస్సును కూడా పొందేవు నువ్వు. ఈ కురుకులాన్నంతటినీ కూడా ఉద్ధరించినటువంటి వాడవయ్యావు. అందువలన కౌరవులందరినీ కూడా నీ యొక్క గొప్పదైనటువంటి మనస్సుతో గొప్పదైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులతోటి వృద్ధి పొందిస్తున్నావు నువ్వు. ఆ పృచ్ఛే త్వాం గమిష్యామి పూజితోస్మి విశాంబతే ఏవముక్త సకృష్ణేన ధర్మరాజో యుధిష్ఠిర అభివాద్యోపసంగృహ్య పితామహమదా బ్రవీత్. అందువల్ల నువ్వు నన్ను చాలా చక్కగా సత్కరించావు, పూజించావు. ఇక పైనుంచి ఈ రాజసూయ యాగానికి నేను చక్కగా దగ్గరుండి చేయించడం అనేటువంటిదంతా కూడా జరిగింది. అది అయింది, కార్యక్రమం అంతా పూర్తయింది. కాబట్టి ఇక నేను కూడా వెళ్తానయ్యా, నన్ను కూడా వెళ్ళడానికి అనుమతి చేయండి. మహారాజు అయినటువంటి ఆ ధర్మరాజుని వ్యాస భగవానుడు కోరేట. ఆ వ్యాస మహర్షి అలా అనేటప్పటికీ వెంటనే వ్యాస మహర్షి పాదాలకి నమస్కారం చేశాడు ధర్మరాజు. మహానుభావా అని ఎంతో వినయంగా తన తమ్ముళ్ళందరితోటి కలిసి ఆ వ్యాస భగవానుడి యొక్క పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా అంటున్నాడు. సంశయో ద్విపదాం శ్రేష్ఠ మమోత్పన్న సుదుర్లభ తస్య నాణ్యోస్తి వక్త వై త్వామృతే ద్విజ పుంగవా. ఓ పురుషోత్తమా, నాకు ఒక చిన్న సందేహం కలుగుతోందయ్యా. ఈ సందేహంలో గొప్పవాడమైనటువంటి వాడు నువ్వు తప్పక ఇంకెవరూ కూడా ఈ సందేహాన్ని తీర్చగలిగేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నాకు లేరు. అందువలన నువ్వు ఈ సందేహాన్ని కాస్త తీర్చవలసింది అని ధర్మరాజు ఎంతో వినయంగా వ్యాస భగవానుడు అడిగాట. ఏమని అడిగాడంటే, ఉత్పాతాం శ్రీవిధాన్ ప్రాహ నారదో భగవాన్ ఋషి దివ్యాంశైవ అంతరిక్షాం చ పార్థివాంశ పితామహ అభిచేజ్యస్య పతనాచ్ఛన్నమౌత్పాతికం మహత్. అయితే సాధారణంగా లోకంలో ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్పాతాలు 3 రకాలని నారద భగవానుడు నాకు చెప్పాడు. అవి ఏంటంటే దివ్యమైనటువంటివి, అలాగే అంతరిక్షాల సంబంధించినటువంటివి, పార్థివాలకి సంబంధించినటువంటి 3 రకాలుగా ఉంటాయన్నాడు. దివ్యములంటే పిడుగు అది పడడం అనేటువంటివి దివ్యమైనటువంటి ఉత్పాతాలు అంటారు. అలాగే తోకచుక్క రావడం ఇట్లాంటివి ధూమకేతు మొదలైనటువంటివి అంతరిక్ష సంబంధమైనటువంటి ఉత్పాతాలు అంటారు. అట్లాగే పార్థివమైన ఉత్పాతాలంటే భూకంపం రావడము ఇలాంటివి చెప్తూ ఉంటారు. అందువల్ల ఇలా 3 రకాలుగా ఉంటాయని నారద భగవానుడు పూర్వం చెప్పాడు. ఇప్పుడు ఈ శిశుపాలుడి యొక్క మరణం జరిగింది కదా, శిశుపాలుడిని సంహరించడం అనేటువంటి జరిగింది. అందువల్ల ఈ శిశుపాలుడి మరణంతో ఆ ఉత్పాతాలు ఏమైనా శాంతించేయా, ఇంకా అటువంటి ఉత్పాతాలు ఏమన్నా మనకు ఉన్నాయా అని అడిగాడు మాట. ఈ విషయంలో నువ్వే నా యొక్క సందేహాన్ని తీర్చగలవు అని అడిగాడు. అడిగితే అప్పుడు రాజ్ఞస్తు వచనం శ్రుత్వా పరాశర సుత ప్రభు కృష్ణ ద్వైపాయనో వ్యాస ఇదం వచనమబ్రవీత్. అప్పుడు ఈ ధర్మరాజు అడిగినటువంటి ఆ సందేహాన్ని చాలా శ్రద్ధగా విన్నటువంటి వ్యాస భగవానుడు, పరాశర పుత్రుడైనటువంటి కృష్ణద్వైపాయుడైనటువంటి వ్యాసుడు అతడికి ఈ విధంగా సమాధానం చెప్పాట. త్రయోదశ సమారాజన్ ఉత్పాతానాం ఫలం సర్వక్షత్ర వినాశాయ భవిష్యతి విశాంపతే. ఈ మహోత్పాతాలు అంటే
వీటి యొక్క ఫలితము ఇలా వెంటనే ఇలా జరుగుతుందని చెప్పలేమయ్యా. ఈ ఉత్పాతాలు చాలా గొప్పమైనటువంటివి. అందువలన ఈ ఉత్పాతాల యొక్క ఫలితం ఎంతకాలం ఉంటుందయ్యా అంటే 13 వర్షాలు 13 సంవత్సరాలు ఉంటుంది దీని యొక్క ఫలితము. అయితే ఏంటంటే సర్వక్షత్రియ నాశనము కూడా జరుగుతుంది ఈ ఉత్పాతాల వల్ల అని ఆ వ్యాస భగవానుడు చెప్తున్నాడు. త్వామేకం కారణం కృత్వా కాళేన భరతర్షభ సమేతం పార్థివం క్షేత్రం క్షయం యాస్యతి భారత దుర్యోధనాపరాధేన భీమార్జున బలేనచ. అంతేకాదయ్యా, నీకు జరగబోయేటువంటి విషయం అంతా చెబుతున్నాను ఓ యుధిష్ఠిరా. సమయం కాగానే నువ్వు కారణంగా, దుర్యోధనుడు చేసేటువంటి అపరాధాల కారణంగా, భీమార్జునుల యొక్క పరాక్రమం ద్వారా ఈ భూమి మీద ఉండేటువంటి రాజులందరూ కలిసి పరస్పరము యుద్ధం చేసుకుంటారు. అలా యుద్ధం చేసుకోవడం వల్ల సర్వ క్షత్రియ నాశనము కూడా జరుగుతుంది. అందరూ క్షత్రియులందరూ కూడా నశించడం అనేటువంటిది కూడా జరుగుతుందయ్యా. స్వప్నే ద్రక్షసి రాజేంద్ర క్షపాంతే త్వం వృషధ్వజం నీలకంఠం భవం స్థానం కపాలిం త్రిపురాంతకం ఉగ్రం రుద్రం పశుపతిం మహాదేవం ఉమాపతిం హరం శర్మం వృషం శూలం పినాకిం కృత్తిభాససం. అంతేకాకుండా తెల్లవారుజామున స్వప్నంలో నువ్వు వృషభధ్వజుడు, నీలకంఠుడు, భవుడు, స్థానుడు, కపాలి, త్రిపురాంతకుడు, ఉగ్రుడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఉమాపతి, హరుడు, శరువుడు, వృషుడు, శూలి, పినాకి, చర్మవసరుడు అని ఇటువంటి వివిధములైనటువంటి అద్భుత నామాలు కలిగినటువంటి ఈశ్వరుణ్ణి చూస్తావయ్యా నువ్వు. అందువలన దీనికి కైలాసకూట ప్రతిమం వృషభే అవస్థితం శివం నిరీక్షమాణం సతతం పితృరాజాశ్రితాం దిశం. కైలాస శిఖరంలో వెలుగొందేటువంటి వృషభారూఢుడైనటువంటి ఆ ఈశ్వరుడు పితృదేవతలకు ఆశ్రమైనటువంటి దిక్కునంటే దక్షిణ దిక్కుని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. అందువలన అలాంటి ఆ దిక్కును చూస్తూ ఉంటే ఏవం ఈదృశకం స్వప్నం ద్రక్షదిత్వం విశాంపతే మా తత్కృతే హలుధ్యాహి కాలోహి దురతిక్రమ. ఈ విధమైనటువంటి స్వప్నాన్ని నువ్వు చూస్తావు, దాని గురించి నువ్వేం విచారించకయ్యా. కాలం అనేటువంటిది మనమేమీ కూడా చెప్పలేము, దాటరానటువంటిది అది. అందువలన ఆ కాలం ఎటువంటి ఉపద్రవాలు తీసుకొచ్చినప్పటికీ ఆ ఉపద్రవాలకి తట్టుకునే మనం నిలబడుతూ ఉండాలి. అయినప్పటికీ స్వస్తి తేస్తు గమిష్యామి కైలాసం పర్వతం ప్రతి అప్రమత్త స్థితో దాంత పృథివీం పరిపాలయ. నీకు శుభమగుగాక, నేను కైలాసానికి వెడుతున్నాను, నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగి అప్రమత్తంగా ఉంటూ భూమిని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండవయ్యా అని ఆశీస్సులు ఇచ్చాడు వ్యాస భగవానుడు అని తెలియజేస్తూ స్వస్తి.